బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై యాదవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ జాతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై క్షమాపణలు చెప్పేందుకు విధించిన డెడ్ లైన్ ఇవాల్టితో ముగియనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించిన యాదవ సంఘాలు గొల్ల కురుముల నేతలు రేవంత్ క్షమాపణలు చెప్పకపోవడంతో గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దున్నపోతును తీసుకుని గాంధీభవన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ కు మద్దతుగా దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్తతకు దారి తీయకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సైతం వెనక్కి తగ్గడం లేదు. యాదవ సంఘాలు క్షమాపణలు కోరాలని డిమాండ్ చేసినా ఆయన క్షమాపణలు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంలో రాజకీయం మరింత హీటెక్కుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. యాదవులు విధించిన గడువు ఈ రోజుతో ముగియనుంది. అయినా ఇంతవరకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పలేదు. అసలు గాంధీభవన్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెనెల. ప్రస్తుతం అయితే గాంధీ భవన్ దగ్గర పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. ఉదయం కొంతమంది యాదవ సంఘాలకు చెందినటువంటి నాయకులు వచ్చి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కొంత ధర్నా చేశారు గాంధీ భవన్ ప్రధాన గేట్. అయితే యాదవ సంఘాల గడువు అంటే రేవంత్ రెడ్డి ఏదైతే యాదవ సంఘాలం కానీ యాదవ కులాన్ని వాళ్ళందరినీ తీసుకుపోయి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర బారికేడ్ పెట్టి పోలీసులు గాంధీ భవన్ లోపల, గాంధీ భవన్ ప్రధాన ద్వారం దగ్గర, ప్రధాన మార్గంలో కూడా కొంత వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే రేవంత్ రెడ్డి వ్యవహారం మీద మంత్రి శ్రీనివాస్ యాదవ్ కొంత కించపరిచే విధంగా పరుషపదంతో మాట్లాడారు. దాని విషయంలో రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ గానే స్పందించారు. రేవంత్ రెడ్డి బక్కోడు అది ఇదని మాట్లాడినప్పుడు ఈయన కూడా బక్కోడైనా పెండ పిసుకోవడమే అట్లా ఆ యాంగిల్లో మాట్లాడారు. కులం గురించి కొంత మాట్లాడారు. ఈ విషయంలో ఈ దీంతో కొంత రేవంత్ వ్యాఖ్యలు కొంత దుమారం లేపాయి, వివాదాస్పదంగా కూడా మారాయి. అప్పట్లోనే యాదవ సంఘాలు రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతూ క్షేమమని చెప్తే అయిపోతుందని చెప్పారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలు మేరకు తీసుకోలేదు. ఈ విషయంలో అసలు ఆయన యాదవ సంఘాల డిమాండ్ను, యాదవ సంఘాల వ్యాఖ్యలను అసలు ఏ మాత్రం పట్టించుకున్నట్టుగా ఆయన వ్యవహరించారు. దీనికి ఆగ్రహం వ్యక్తం సంఘాలు గత కొంతకాలంగా ఆయన చెప్తా ఉన్నారు. వేర్వేరు రూపాలు తమ నిరసనంగా వాళ్ళు తెలియజేశారు. అంటే నల్ల బ్యాడ్జీ పెట్టుకొని ప్రదర్శించడం కానీ, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రేవంత్ రెడ్డి తీరును వ్యతిరేకించడం కానీ ఇవన్నీ కూడా చేశారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి ఏమాత్రం ఆ యాదవ సంఘాలను పరిగణలోకి తీసుకునే విధంగా వ్యవహరించడంతో ఈ రోజు గడువు కూడా ముగిసింది. దీంతో యాదవ సంఘాల నాయకులు కొంతమంది వచ్చి గాంధీ భవన్ దగ్గర గాంధీ భవన్ దగ్గర ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. అదేవిధంగా జూబ్లీహిల్స్ రేవంత్ నివాసం వద్ద కూడా పోలీసులు కొంత బందోబస్తు ఏర్పడారు. ఎందుకంటే ఆయన నివాసంలోకి ఎవరైనా వచ్చి అక్కడ ధర్నా చేసే అవకాశం ఉండదు, లేకపోతే నివాసం మీద దాడి చేసే అవకాశం ఉన్నది అన్న వాళ్ళ సమాచారం, పోలీసుల సమాచారంతో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అక్కడ కూడా ఎవరైనా రేవంత్ రెడ్డి నివాసంలోకి వెళ్ళాలనుకున్నా కానీ ముందుగా అక్కడ పర్మిషన్ తీసుకొని, అధికారులు పర్మిషన్ తీసుకొని వాళ్ళ కార్యకర్తల ఎవరు ఎందుకు వచ్చారు ఏందని కొంత ఆరాధించి పంపిస్తా ఉన్నారు. గాంధీ భవన్లోనూ పరిస్థితి ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. ఎక్కడ ఏమి ఎటువంటి గొడవలు లేవు. అయితే కొంత రేవంత్ రెడ్డి నివాసం వద్ద కానీ గాంధీ భవన్ కానీ పోలీసు బందోబస్తు మాత్రం ఉన్నది. వినగా రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.